విశిష్టత అనేది తెలియజేయడం జరిగిందండి. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే అంటే మనకి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అనేది మనం ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఉండాలనేది నియమ నిబంధనలు ఒకటి తయారు చేసుకొని చట్ట రూపం దాల్చి దాన్ని అనేది మనం జనవరి 26 నుంచి తీసుకురావడం జరిగిందండి. మన రాజ్యాంగం అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది మనకి. అంటే మన అందరం జెండా పండుగలు 2 ఉంటాయి సంవత్సరానికి. అది ఆగస్టు 15 ఒకటి స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే జనవరి 26న. అంటే ఈ పండుగ అనేది ఇప్పుడు హిందూ, ముస్లిం, మొత్తం క్రిస్టియన్స్ మొత్తం వాళ్ళ పండుగలు జరుపుకుంటారు. కానీ దేశం అంతా కులాలు మతాలు అతీతంగా జరుపుకునే పండుగలు ఈ 2 పండుగలండి. ఈ జాతీయ పండుగలు అంటారు. ఈరోజు ఏంటంటే మన అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగాన్ని రచించి మనకి స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది. ఎంతో మహానుభావులు అందరూ కలిసి కృషి వల్ల రాజ్యాంగం అనేది రావడం జరిగిందండి. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరితో ముగిస్తున్నాం.